హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లేత బెండకాయలతో బెండకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బెండకాయలని క్లీన్ చేసేసుకొని ముక్కలు చేసేసుకొని దానికి సరిపడా పచ్చిమిరకాయలు, ధనియాలండి చాలా బాగుంటుంది. ధనియాలు వేసేస్తే పచ్చళ్ళు అనమాట, బెండకాయ పచ్చడిలోకి. కరివేపాకు, కొంచెం కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోండి మీకు ఇష్టం అయితే మటుకి. ఇంకా కొన్ని వెల్లిపాయ రెబ్బలు, చింతపండు, ఒక టమాటాకాయ అనమాట. ఎక్కువ టమాటాలు అయితే వస్తుందో అది టేస్ట్ కోసం అనమాట. ఇంకా ఉప్పు వేసేసుకొని ఆయిల్ వేసేసి మిక్స్ చేసేసేయండి. త్వరగానే మగ్గిపోతాయి కదా. ఇది ఎక్కువసేపు కూడా ఏం అవసరం, మనకు త్వరగా మగ్గిపోద్ది. మూత పెట్టేసేసి కాసేపు పెట్టేసేయండి పొయ్యి మీద. ఇంకా అలా ఉంచేసేస్తే మగ్గిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇలానే ప్రిపేర్ చేస్తారా బెండకాయ పచ్చడి? మీకు ఇష్టమైన బెండకాయ పచ్చడి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. మీరు ఇలానే ప్రిపేర్ చేసే పని అయితే కామెంట్ చేయండి. లేదు మేము ఎలా చేయమనే పని అయితే కామెంట్ చేయండి. మనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని. ఇంకా మగ్గిపోయిందండి. ఎక్కువసేపు అయితే మరీ మాకండి, టేస్ట్ మారిపోద్ది. ఇంకా మిక్సీలో అయితే పట్టేసేస్తే చూస్తే కచ్చా పచ్చగా పట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.